కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల కిరాతకం, టూరిస్టులపై కాల్పులు, 26 మంది మృతి, టెర్రరిస్టుల కోసం కూంబింగ్. శ్రీనగర్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉగ్రదాడిపై హోంశాఖ అత్యున్నత సమీక్ష. అమాయక పర్యాటకులపై దాడి క్షమించరానిదన్న రాష్ట్రపతి, ఉగ్రవాదులది క్రూరమైన చర్యగా అభివర్ణించిన ద్రౌపది ముర్ము. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ, ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ ట్వీట్. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించిన ట్రంప్, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అగ్ర రాజ్యాధినేత, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించిన అమెరికా ఉపాధ్యక్షుడు, ఉగ్రదాడి బాధితులకు సంతాపం తెలిపిన జేడీ వ్యాన్స్. దాడిని ఖండించిన సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, దాడికి పాల్పడిన మానవ మృగాల్ని ఖచ్చితంగా శిక్షిస్తామని హెచ్చరిక. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన కిషన్ రెడ్డి, ఉగ్రవాదుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిక, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్, పిరికి పందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్న మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జగన్. సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న ప్రధాని మోదీ, జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్కు తిరిగి రానున్న మోదీ. నేడు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ, ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న సమావేశం, కశ్మీర్లో భద్రతా చర్యలపై చర్చించనున్న కమిటీ. ఏపీలో నేడు 10వ తరగతి పరీక్షా ఫలితాల విడుదల, ఉదయం 10 గంటలకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు. రాజ్ కసిరెడ్డికి రిమాండ్ విధించిన న్యాయమూర్తి, మే 6 వరకు రిమాండ్, విజయవాడ జిల్లా జైలుకు రాజ్ కసిరెడ్డి తరలింపు. జపాన్లో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన, ఇప్పటి వరకు సాధించిన పెట్టుబడులు 12,000 కోట్లు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏముండదంటున్న షాద్నగర్ వాసి ఇంద్రార్చిత, సివిల్స్లో 739వ ర్యాంక్ సాధించి స్ఫూర్తిగా నిలిచిన యువతి. ఇంటర్లో సత్తా చాటిన మిర్యాలగూడ విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 468 మార్కులు సాధించిన అస్రా, 438 మార్కులు సాధించిన మేఘన, ఇద్దరికి ఫస్ట్ ర్యాంకులు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, అధికారులకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి ఆదేశం. క్యాన్సర్ బాధితురాలికి 10 లక్షల నగదు సాయం చేసిన జగ్గారెడ్డి, సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ ఇంటికెళ్లి అందజేత. నకిరేకల్ నియోజకవర్గంలో సన్నబియ్యంతో సహపంక్తి భోజనం, పాల్గొన్న భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వీరేశం. సంగారెడ్డి జిల్లా జేఎన్టీయూ ఎదుట కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఆందోళన, తమకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేయాలంటూ నిరసన. రాజ్పూర్ గ్రామాన్ని సందర్శించిన పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన నిర్వాసితులకు నిరాశ. కాకినాడ కలెక్టరేట్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిహెచ్ఓల ధర్నా, పెండింగ్ బకాయిల చెల్లింపు, సర్వీస్ క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్. హన్మకొండలో హత్య కేసులో కానిస్టేబుల్తో సహా 5గురు అరెస్ట్, అక్రమ సంబంధం వ్యవహారంలో హత్య, కారు, బైక్లు, ఎయిర్ పిస్టల్ సీజ్. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దృష్టి పెట్టాం, భారత్లో మరిన్ని పెట్టుబడులు పెడతామన్న జేడీ వ్యాన్స్. మొహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన బెల్జియం కోర్టు, వాదనల తర్వాత పిటిషన్ను తిరస్కరించిన 3 సభ్యుల బెంచ్. ఐపీఎల్ మ్యాచ్లో లక్నోపై ఢిల్లీ ఘన విజయం, లక్నోపై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు.